శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పావన గంగా నదీ తీరమున తమసా నది పవిత్ర తీర్థాన మాధ్యాహ్న వేళ స్నానాదులకని భరద్వాజుడనే శిష్యుణ్ణి వెంటబెట్టుకుని వాల్మీకి మహర్షి పరమ పావనమైనటువంటి గంగా నదీ తీరాన వెళ్తున్న సమయంలో నారద మహర్షి క్లుప్తంగా వివరించినటువంటి రామకథను వాల్మీకి తన మది నిండా నింపుకుని తన శిష్యుల్ని వెంటబెట్టుకుని పావన గంగా నదీ తీరాన తమసా నది పవిత్ర తీర్థాన మాధ్యాహ్న వేళ స్నానాదులకని ఎంతో సంతోషంగా వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక మనోహరమైనటువంటి దృశ్యాన్ని ఆయన చూడటం జరిగింది. ఒక క్రౌంచ పక్షుల జంట రతిపర్వశమున ప్రకాశిస్తున్నాయి. అదే సమయంలో క్రూరాత్ముడైనటువంటి ఒక బోయవాడు ఆ జంట పక్షుల్లో మగపక్షిని నేలకూల్చాడు. నెత్తుల్లో తడిసినటువంటి ఆ మగపక్షిని చూసి ఆడపక్షి విలవిలా కొట్టుకుంటూ నేలరాలింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి మనసు కలత చెందింది. బోయవాడిని మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవదేహి కామమోహితమని అప్రయత్నంగా ఛందోబద్ధంగా ఒక శ్లోకంతో శపించాడు. ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి ముని దారుణమైన ఆ దృశ్యాన్ని చూసి శోకభరితుడై తన కంఠం నుండి ఈ శ్లోకం రావటం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం అంటే రామాయణ కావ్యానికే ప్రారంభ శ్లోకమైంది. సంపూర్ణ రామాయణం కూడా ఈ శ్లోకంలో నిక్షిప్తమైంది. క్రౌంచ పక్షుల జంటను అతి క్రూరంగా విడగొట్టినటువంటి క్రూరాత్ముడైనటువంటి బోయవాని యొక్క గతి ఏమైందో పుణ్యదంపతులైనటువంటి సీతారాములను కూడా అతి క్రూరంగా హింసించి విడగొట్టినటువంటి రావణాసుడి యొక్క గతి కూడా అదే అయ్యిందని, సంపూర్ణ రామాయణ కథకి ప్రాణశ్లోకంగా మారిందని, ఇంకా ఏం జరిగిందో తెలుసుకుందాం. పావన గంగా నదీ తీరమున తమసా నదీ పవిత్ర తీర్థమున పావన గంగా నదీ తీరమున తమసా నదీ పవిత్ర తీర్థమున మధ్యాహ్న వేళ స్నానాదులకని భరద్వాజుడను శిష్యుని దోడ్కొని మధ్యాహ్న వేళ స్నానాదులకని భరద్వాజుడను శిష్యుని దోడ్కొని వాల్మీకి ముని వనమునుగాంచుచు సంతోషమున ముందుకు సాగుచు వాల్మీకి ముని వనమునుగాంచుచు సంతోషమున ముందుకు సాగుచు మంచి మనసు వలె నిర్మల జలముల మంచి మనసు వలె నిర్మల జలముల రమణీయమైన రేవు చేరను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నారద కథనము మదిలో దలచుచు వాల్మీకి ముని వనమున తిరుగుచు నారద కథనము మదిలో దలచుచు వాల్మీకి ముని వనమున తిరుగుచు అనుకోకుండగా ఆ సమయమున మనోహరమౌ దృశ్యముగాంచెను అనుకోకుండగా ఆ సమయమున మనోహరమౌ దృశ్యముగాంచెను క్రౌంచ దంపతులు కమ్మగా కూయుచు ప్రతి పరవశమున ప్రకాశించుచు
క్రౌంచ దంపతులు కమ్మగ కూయుచు రతి పరవశమున ప్రకాశించుచు ఎర్రని తలగల ఓటుపై కొనెను ఎర్రని తలగల ఓటుపై కొనెను రెక్కల కౌగిలి పెంటిని చేర్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కలరవములతో రతిదేలుచున్న క్రౌంచ పక్షుల జంటను గన్న కలరవములతో రతిదేలుచున్న క్రౌంచ పక్షుల జంటను గన్న క్రూరాత్ముడైన బోయవాడొకడు మగ పక్షిని నేల గూల్చినాడు క్రూరాత్ముడైన బోయవాడొకడు మగ పక్షిని నేల గూల్చినాడు నెత్తుట తడిసిన పెనిమిటిని గని అడలిపోయే పెట్టి కూయని నెత్తుట తడిసిన పెనిమిటిని గని అడలిపోయే పెట్టి కూయని ఎడబాటెరుగని క్రౌంచ మిథునము ఎడబాటెరుగని క్రౌంచ మిథునము విడదీయబడే అతి క్రూరముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎప్పుడైతే అటువంటి దారుణమైనటువంటి దృశ్యాన్ని చూశాడో మహర్షి వాల్మీకి తట్టుకోలేకపోయాడు. ఇంకా ఎంత బాధపడ్డాడంటే అప్రయత్నంగా తన నోట్లోంచి ఒక శ్లోకం, ఆ శ్లోకంలోంచి ఒక శ్లోకం వచ్చింది. ఆ శ్లోకమే రామాయణానికి ప్రారంభ శ్లోకంగా మారింది. సంపూర్ణ రామాయణం అంతా కూడా ఆ శ్లోకంలోంచే పుట్టుకొచ్చింది. ఎంత గొప్ప శ్లోకమో తెలుసుకుందాం. ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమును గని ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమును గని క్రౌంచ దంపతులు రతిలో నుండగా ఓతును జంపిన ఓకిరాతుడా క్రౌంచ దంపతులు రతిలో నుండగా ఓతును జంపిన ఓకిరాతుడా బ్రతుక జాలవు ఎంతో కాలము ఊరకపోదు చేసిన పాపము బ్రతుక జాలవు ఎంతో కాలము ఊరకపోదు చేసిన పాపము మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌచ మిథునాదేకౌ అవధీహి కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము అని పల్కెను వాల్మీకి కంఠము కరుణ భరితమౌ దివ్య స్వరము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామకథను విని ఎంతో ఆనందంగా తమసా నదీ తీరంలో వెళ్తున్నటువంటి వాల్మీకి మహర్షికి ఇటువంటి దారుణమైనటువంటి దృశ్యం ఎప్పుడైతే కంటపడిందో అది చూసి తట్టుకోలేక మరి అప్రయత్నంగా తన నోట్లోంచి ఒక శ్లోకం వచ్చింది. ఆ శ్లోకము ఒక శోకంలోంచి పుట్టుకొచ్చింది. రామాయణ కావ్యానికి ప్రారంభ శ్లోకమైంది. అంతేకాకుండా ఎంతో నిర్మలంగా ఉండేటటువంటి తన మనసులో ఇటువంటి అలజడ కలగటం తట్టుకోలేకపోయాడు. ఇంకేమనుకుంటున్నాడు, ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటున్నాడు. వాల్మీకి నోట అప్రయత్నముగా గేయము వెడలే చందోబదముగా వాల్మీకి నోట అప్రయత్నముగా గేయము వెడలే చందోబదముగా
భావరాగతాళ అనుకూలముగా మధుర మధురముగా గానము చేయగా భావరాగతాళ అనుకూలముగా మధుర మధురముగా గానము చేయగా మునివరుడెంతో ఆనందముగా పలికిన పదములే మరి మరి పలుకగా మునివరుడెంతో ఆనందముగా పలికిన పదములే మరి మరి పలుకగా ఇది వరకెన్నడు ఇలలేనిదిగా ఇది వరకెన్నడు ఇలలేనిదిగా ఇకపై వరలడు శోకమనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తన గుండెను కదల్చిన శోకమై తన నోట వెడలే శ్లోక రూపమై తన గుండెను కదల్చిన శోకమై తన నోట వెడలే శ్లోక రూపమై దాని భావము ప్రభావము దలచుచు మనసారదాని మననము చేయుచు దాని భావము ప్రభావము దలచుచు మనసారదాని మననము చేయుచు స్నానాదులను ముగించుకొని మరలిపోయెను వాల్మీకి ముని స్నానాదులను ముగించుకొని మరలిపోయెను వాల్మీకి ముని కలశములోన జలము నింపుకొని కలశములోన జలము నింపుకొని చేకొని వచ్చడు శిష్యుని దోడ్కొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆశ్రమమునకు వేగ చేరుకొని మాధ్యాహ్నిక విధులన్నీ తీర్చుకొని ఆశ్రమమునకు వేగ చేరుకొని మాధ్యాహ్నిక విధులన్నీ తీర్చుకొని క్రౌంచ పక్షుల విషాదగాధను మరువలేక పలుమారు తలచుకొని క్రౌంచ పక్షుల విషాదగాధను మరువలేక పలుమారు తలచుకొని శోకభావము కరుణ భరితమై శ్లోక రూపమున నోట వెడలనని శోకభావము కరుణ భరితమై శ్లోక రూపమున నోట వెడలనని అది భగవానుని సంకల్పమని అది భగవానుని సంకల్పమని పులకితుడాయను వాల్మీకి ముని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఎంతో ఆశతోటి ఆనందంతో వెళ్ళి వచ్చేటటువంటి ఆ మహర్షి మనసులో తెలియని ఒక ఆవేదన మళ్ళీ పుట్టుకొచ్చింది. రామకథ విన్నాడు, ఎంతో ఆనందించాడు. ఉత్సాహంగా తమసా నది తీరానికి వెళ్ళి స్నానం చేసుకుని పూజలు ముగించుకుని ఆ శ్లోకాన్ని తలుచుకుంటూ ఎందుకు ఇలా వచ్చింది నా నోట్లోంచి, ఎందుకు ఇంత ఆవేశం పొంగుకొచ్చింది, రామనామం విన్నానే మళ్ళీ ఈ దుఃఖం నాకెందుకు కలిగింది అని ఆలోచిస్తున్న సమయంలో ఈ సందేహాన్ని తీర్చడానికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే బయలుదేరి ఆశ్రమంలోకి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. వాల్మీకి మహర్షి ముందర నుంచునున్నాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి చూశాడో ఆనందంతో పరవశించి పులకించిపోయి పరుగును పోయి ఆవాహనం పలికి ఆసనాన్ని సమర్పించి అర్ఘ్యపాద్యాలు సమర్పించి భక్తితోటి అర్చించి తన మనసులో కలిగినటువంటి బాధను వివరించుకుంటూ చర్చించుకుంటున్నాడు మహర్షి వాల్మీకి. ఏమంటున్నాడో తెలుసుకుందాం.
ఆ సమయాన బ్రహ్మదేవుడు ఆశ్రమమున ప్రత్యక్షమైనాడు. ఆ సమయాన బ్రహ్మదేవుడు ఆశ్రమమున ప్రత్యక్షమైనాడు. బ్రహ్మనుగాంచి ఆశ్చర్యముతో మాటలు రాని ఆనందముతో, బ్రహ్మనుగాంచి ఆశ్చర్యముతో మాటలు రాని ఆనందముతో, అర్ఘ్యపద్యములు భక్తితో నిడి ఉచితాసనమున కూర్చుండజేసి, అర్ఘ్యపద్యములు భక్తితో నిడి ఉచితాసనమున కూర్చుండజేసి, స్తోత్రము చేసి ప్రణామము చేసి, స్తోత్రము చేసి ప్రణామము చేసి, చంతన నిలచే వాల్మీకి మౌని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. బ్రహ్మదేవుడు వాల్మీకి ఋషిని కుశలములడిగి కూర్చుండుమని, బ్రహ్మదేవుడు వాల్మీకి ఋషిని కుశలములడిగి కూర్చుండుమని, సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని, సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని, రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన చేయుమని, రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన చేయుమని, అది అంతయు తన సంకల్పమని, అది అంతయు తన సంకల్పమని వివరించెను విచారణ వలదని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా నువ్వు అనుకున్నది కాదు, ఇది అంతా దైవ సంకల్పం కనుక ఇక్కడి నుంచి నువ్వు రచించబోయేటటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. అటువంటి రామాయణం రాముడి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా నీకు త్రికాల జ్ఞానంతో నువ్వు ఏదైతే చూస్తూ ఉంటావో అలాగే రాముడి యొక్క జీవితంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో అదంతా నీకు సుస్పష్టంగా కనబడుతుంది. అదంతా కూడా ఒక గొప్ప కావ్యంగా రచించి ఈ జనులకు లోకాలకి అందించేటటువంటి భాగ్యం నీకు కలిగింది. అంతేకాకుండా ఈ కావ్యం ఆది కావ్యమై నువ్వు ఆది కవిగా పిలువబడతావు, ముల్లోకాల్లో అందరి చేత కీర్తింపబడతావు. అంతేకాకుండా ఎప్పటిదాకా ఈ విశ్వంలో పక్షులు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఇవన్నీ సురక్షితంగా ఉంటాయో అప్పటిదాకా నువ్వు రచించినటువంటి రామకథ సురక్షితంగా ఉంటుంది. ఎప్పటిదాకా ఈ రామకథ అంతా సురక్షితంగా ఉంటుందో ఈ విశ్వంలో ఇవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. అటువంటి గొప్ప వరాన్ని ఆ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిపై అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. రఘుకులోత్తముని చరితములోని రహస్యములు ప్రకాశములన్నీ, రఘుకులోత్తముని చరితములోని రహస్యములు ప్రకాశములన్నీ, ఇంతకు మున్ను తెలియనివన్నీ ఇకపై నీకు విదితమోనని, ఇంతకు మున్ను తెలియనివన్నీ ఇకపై నీకు విదితమోనని, మృదు మధురముగా నీవు పలికెడు రామచరితము అమల సత్యమని, మృదు మధురముగా నీవు పలికెడు రామచరితము
కమల సత్యమని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని వివరించెను విచారణ వలదని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నదులు నగములు భూతలమందున ఎంతకాలము స్థిరముగనుండును. నదులు నగములు భూతలమందున ఎంతకాలము స్థిరముగనుండును. అంతకాలము రామాయణము ఆది కావ్యమై వెలయుచుండునని అంతకాలము రామాయణము ఆది కావ్యమై వెలయుచుండునని అంతకాలము అన్ని లోకముల ఆది కవి అనగా వెలసి ఉండువని అంతకాలము అన్ని లోకముల ఆది కవి అనగా వెలసి ఉండువని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని దీవెనలో సగి అదృశ్యుడాయను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.